జీవో నెంబర్ 59ని దుర్వినియోగం చేసి అధికారుల వేల గజాల స్థలాన్ని రాసిచ్చేశారన్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. గచ్చిబౌలి డివిజన్లోని నానక్రామ్గూడలో సర్వే నెంబర్ 149లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు గాంధీ. ఇక జీవో 59 నిబంధనలు తుంగలో తొక్కి రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు కొందరి వ్యక్తులపై వేల గజాల స్థలం రెగ్యులరైజ్ చేశారని, అలా డీడ్ చేసుకున్న వ్యక్తి రాత్రికి రాత్రే అమ్మేసుకున్నారని ఆరోపించారు అరికెపూడి గాంధీ. తీసుకొచ్చి ఇక్కడ తనకి ఎటువంటి హక్కుదారులు ఉండవు. ఇక్కడ కనీసం ఇక్కడ నివాసం ఉండే వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలుపుకొని ఇక్కడ సుమారు 17 డాక్యుమెంట్లు 950 గజాల్లో చొప్పున ఒక డాక్యుమెంట్ ఇక్కడ రెగ్యులేట్ చేయడం జరిగింది. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు వీరందరూ కూడా కుప్పకై ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క కావాలని ప్రభుత్వం ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో కావాలని గతంలో కూడా చాలా చేయడం జరిగింది. ఈ వ్యక్తి మీద చట్టపర చర్యలు తీసుకోవాలా. ఈ ప్రభుత్వ భూమిని ఈ నానక్రామ్గూడ విలేజ్ గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ నేను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను 10 రోజుల కింద రిప్రజెంట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సేల్ లీడ్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా గవర్నమెంట్ కి అప్పచెప్పాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి పైన చట్టపరం చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే వైట్ అమౌంట్ సుమారు 70 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. కనీసం ఈ అకౌంట్ లో డబ్బులు లేకుండా వేరే వ్యక్తుల నుంచి దళారు నుంచి ఎస్బీఐ బ్యాంక్ కొట్టించి స్కామ్ చేయడం జరిగింది. 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు భార్య పేరు మీద 7 డాక్యుమెంట్లు, భర్త పేరు మీద 7 డాక్యుమెంట్లు, తమ్ముడు పేరు మీద కొన్ని డాక్యుమెంట్లు, బినామీ పేర్ల మీద 12 డాక్యుమెంట్లు. 6 గంటలకి రిజిస్ట్రేషన్ అయ్యి 7:30కి రెండో పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోతాం. ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా అధికారులు పనిచేస్తారంటే మరి ఇది ఒక కళలాగా కనపడుతున్నటువంటి సందర్భం చూసాం. ఇంతకుముందు చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలు మేము 10, 15, 20, 25, 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం, 58, 59లో రెగ్యులరైజ్ చేయండి అంటే ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా స్పందించలే. మీ అందరికీ కూడా తెలుసు. ఆనాటి శాసనసభ్యుడిగా ఈనాటి శాసనసభ్యుడిగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు, శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మాత్రం 58, 59లో రెగ్యులరైజ్ చేయట్లేదు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి గారే నవీన్ మిట్ల గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి అన్ని ప్రాంతాలు చేసి ఈ ప్రాంతం ఎందుకు చేయట్లేదు అని అడిగితే ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్ సార్ అని చెప్పి చెప్పినటువంటి అధికారులు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనకుండా మీరు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు.